సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి సరిపోతుంది అని కాలేబు చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి 2వ లేఖన భాగం అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అట్టి ఆజ్ఞను పొంది లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు నుండిరి. చాలండి. మరొక మారు మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యమును వినటానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి కొన్ని నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన మీదకి ఒత్తిడిని తీసుకుని వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కావచ్చు, ఆరోగ్యరీత్యా మనం ఎదుర్కొనేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, జీవితంలో ఊహించనిటువంటి రీతిగా ఎదురయ్యేటటువంటి హఠాత్ పరిణామాలు, కొన్ని సందర్భాల్లో మనము ఒకటనుకుంటుంటే దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉండటం, మనం అనుకున్నటువంటి వాటికి అంతా కూడా రివర్స్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, మరికొన్ని సందర్భాలలో ఈ మానవ జీవితంలో ఈ పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయంటే మనం ఎంత ధైర్యాన్ని కూడగట్టుకుని, ఎంత బలాన్ని కూడగట్టుకుని వాటిని సరిచేద్దామని ప్రయత్నం చేసినా, మనం ప్రయత్నం చేసే కొద్దీ ఆ సమస్యలు మరింత జటిలంగా మారిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలోనికి ఈ పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులే మనల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులే ఇలాగే ఉంటే ఈ పరిస్థితులు నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి విధానాలలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఈ ఆందోళనయే చింతకు కారణము అని పరిశోధనలు ఏంటి, దేవుని యొక్క వాక్యము కూడా తెలియచేస్తూ ఉంది. అయితే ఈ పాయింట్లో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో గుండా మనం వెళుతూ ఆందోళన మన జీవితాలను అలుముకున్నప్పుడు, లేకపోతే చింత అనేటువంటిది మన జీవితములను ఆవరించినప్పుడు, దేవుని పిల్లలకు ఆ పాయింట్లో 2 ఎంపికలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. 2 చాయిసెస్ అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. సో ఆందోళనకు కారణమైనటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ చింతించడమా, లేదా ఆందోళన మధ్యలో దేవుణ్ణి ఆరాధిస్తూ వాటిని జయించడమా అనేటువంటి 2 ఎంపికలను గురించి దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేన్నైనా ఎంచుకోవచ్చు. సో ఈరోజు మన ధ్యానాంశము కూడా అదే, చింత లేదా స్తుతి. సో ఈరోజు మన టాపిక్ కూడా అదే, యూ కెన్ చూజ్ వరీ ఆర్ వర్షిప్. నువ్వు దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు, చింతనైనా ఎంపిక చేసుకోవచ్చు, ఆరాధనైనా ఎంపిక చేసుకోవచ్చు, వరీనైనా ఎంపిక చేసుకోవచ్చు, వర్షిప్నైనా ఎంపిక చేసుకునేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాల్లో కూడా
ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నటువంటి 2 సందర్భాలను మన జ్ఞాపకం చేస్తున్నాయి. చింతకు గురి చేసేటటువంటి పరిస్థితులను గురించినటువంటి 2 సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక సందర్భము, ఇశ్రాయేలీ ప్రజలు యెరికో దగ్గరికి వచ్చినప్పుడు ఈ కానానులోనికి వెళ్ళక మునుపు, కానానులో ప్రవేశించక మునుపు దానిని వేగి చూడటానికి వెళ్ళి వచ్చినటువంటి 12 మందిలో 10 మంది ఇచ్చినటువంటి రిపోర్టును బట్టి వారు చాలా ఆందోళనకు గురయ్యారు, చాలా చింతకు గురయ్యారు, చాలా భయానికి గురయ్యారు. వారి భవిష్యత్ అంతా కూడా వారికి అంధకారంగా కనిపించింది, అగమ్య గోచరంగా కనిపించింది. మోషే మీద సనగటం ప్రారంభించారు, అహరోను మీద సనగటం ప్రారంభించారు, దేవుని మీద సనగటం ప్రారంభించారు. మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలోనికి వారు వెళ్ళిపోయి నిరాశ, నిస్పృహ, నిరాశాజనకమైనటువంటి పరిస్థితులలో చింతకు, ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2వ లేఖన భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే వీరు కూడా నిజంగా చింతించవలసినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. పౌలు, శీల సువార్త ప్రకటన చేస్తూ వారు ముందుకు కొనసాగుతున్నటువంటి సందర్భంలో వారికి ఎదురైనటువంటి ఒక చేరైనటువంటి సంఘటనను గురించి ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క పట్టణములో పౌలు, శీల అనేటువంటి వీరిద్దరిని కూడా ఒకటి బెత్తములతో కొట్టారు, 2వది వారి కాళ్ళకు బొండను బిగించారు, 3వది వారు చెరసాలలో వేయబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఒక నిస్సహాయకరమైనటువంటి పరిస్థితి, వారంతట వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోలేనటువంటి పరిస్థితి, ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో, మెదలలేనటువంటి పరిస్థితులలో ఈ పౌలు, శీల ఉన్నారు. వీరు కూడా వాస్తవంగా లిటరల్గా ఆలోచన చేసినట్లయితే వీరు కూడా చింతించడం తప్ప ఏమీ చేయలేరు. బట్ వారు 2వ దానిని ఎంపిక చేసుకున్నారు. వారు వర్రీని ఎంపిక చేసుకోలేదని వర్షిప్ ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ రీతిగా మధ్యరాత్రి వేళ వారి కాళ్లకు బొండ వేసి బిగించి బెత్తములతో కొట్టి వారిని చెరసాలలో వేసినప్పుడు పౌలు, శీల దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచు ఉండేది. వ్యత్యాసం చూడండి. అక్కడ వారు విన్నటువంటి సమాచారాన్ని బట్టి వారు ఆందోళన చెందారు. వీరు లిటరల్గా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఆందోళన చెందకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో వర్షిప్ ఆర్ వరీ, ఈ 2 కూడా ప్రాథమికంగా భిన్నమైనటువంటివి. సో ఈరోజు మన ధ్యానంలో ఏ ఎంపిక ఎలాంటి ఫలితాలను మన జీవితాలకు తీసుకుని వస్తుందో ఒక 3 విషయాలను ఈ 2 లేఖన భాగములలో నుండి మనము నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చింతను నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు అది ఎలాంటి ఫలితాలను నీ జీవితానికి తీసుకుని వస్తుంది, అది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది. ఆరాధనను నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు అది ఎలాంటి ఫలితాలను నీ జీవితానికి తీసుకుని వస్తుంది, ఎలాంటి మేలును నీకు సమకూరుస్తుంది. వరీ ఆర్ వర్షిప్ అనేటువంటి ఈ 2 మాటలను గురించి మనము ధ్యానం చేద్దాం. సో ఒకటి, చింతించే హృదయము అనేకమైనటువంటి దిశలలో ఆ హృదయము లాగబడుతూ ఉంది. చింతించేటటువంటి హృదయం అనేకమైన దిశలలో అది లాగబడుతూ ఉంటుంది. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 1 నుండి 4 వచనాల భాగాన్ని మనము చూసినట్లయితే ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారు. ఇశ్రాయేలీలందరూ అహరోను పైన, మోషే పైన సనుగు కొన్నారట. అయ్యో, ఐగుప్తులో మేమెందుకు చావలేదు, మేము ఈ అరణ్యంలో ఎలా చావలేదు, ఈ కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలాగున తీసుకుని వచ్చెను, మా భార్యలు
మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కదా. చాలండి, రకరకాలైనటువంటి దిశలోకి వారు లాగబడుతూ ఉన్నారు వారు వినటువంటి సమాచారమును బట్టి. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ యెరికో ప్రాంతానికి, కనాను ప్రాంతానికి ఇశ్రాయేలీ ప్రజలు చేరుకున్న తర్వాత మోషే ఆ దేశం ఎలాంటిదో, అక్కడ ప్రజలు ఎలాంటి వారో, అక్కడ నాగరికత ఎలా ఉందో, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇవన్నీ చూసి రమ్మని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించినాడు. ఆ 12 మంది కూడా 40 దినాలు ఆ కనాను దేశం అంతటా కూడా సంచరించి వారు వస్తూ అక్కడ పండినటువంటి పంటను తీసుకుని వచ్చారు. ఒక ద్రాక్ష గల గుత్తెను ఇద్దరు మోయవలసి వచ్చింది. అంత శ్రేష్టమైనటువంటి సారవంతమైనటువంటి నేల అది. వారందరూ వచ్చి చెప్పారు, నిజంగా దేవుడు మనకు చెప్పినట్లుగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. అక్కడ సమృద్ధిగా ఆహారం ఉన్నది. అక్కడ మనం ఏది విత్తితే అది 100 ఫలాన్ని ఇస్తూ ఉంది. అంత సారవంతమైనటువంటి నేలలు కలిగినటువంటి దేశం అది. అక్కడ లోటు, కొదువ, కొరత అనేటువంటివి ఏవి కూడా లేవు అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషించారు. అయితే దీనితో పాటుగా వారిలో 10 మంది చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అయితే మేము అక్కడ అమాలేకీయులను చూసాము, వారు చాలా బలమైనటువంటి వారు. చూడండి 28వ వచనంలో, 13వ అధ్యాయం 28వ వచనంలో, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణ ప్రాకారములవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకీయులను చూచితిమి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. సో ఈ రీతిగా వారిని చూసినప్పుడు వీరి కంటికి వీరి మిడతల వలె కనిపించారు. కాబట్టి వారు చాలా బలమైనటువంటి వారు, వారు దారుఢ్యం కలిగినటువంటి వారు, వారు చాలా ఎత్తు కలిగినటువంటి వారు. వారి దగ్గర మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మా మట్టుకు మా కంటికి మేము మిడతల వలె కనిపించాము అనేటువంటి మాటలను వారు తెలియచేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇదే కాంటెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 28వ వచనంలో కూడా చూసినట్లయితే, మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తురులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటే ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూచామని చెప్పి మా హృదయములను కరుగా చేసిరని మీరు చెప్పితిరి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భాన్ని తిరిగి మరలా మోషే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ రీతిగా వారి రిపోర్ట్ను ఆధారము చేసుకుని, వారు విన్నటువంటి సమాచారమును ఆధారము చేసుకున్నటువంటి ఇశ్రాయేలు సమాజంలో ఆందోళన అలుముకుంది. చింత వారిని అస్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానితో వారు అనేకమైనటువంటి దిశలలో లాగబడ్డారు, అనేకమైనటువంటి ఆలోచనలు చేయటం మొదలుపెట్టారు. రకరకాలైనటువంటి ఆలోచనలు మొదలయ్యాయి. అయ్యో, మేము అసలు ఐగుప్తులోనే చనిపోతే బాగుండు కదా, పోనీ అరణ్యంలో చనిపోయినా బాగుండు కదా, మేము ఆ జయించడానికి వెళితే వారి కత్తివాత చేత మేము చనిపోతే, మా కుటుంబాలన్నింటినీ వారు చెరపట్టుకుని పోతే మేమందరం ఏమైపోవాలి, అసలు ఎందుకు మేము వచ్చాం, ఎందుకెళ్ళి అందరూ తీసుకుని వచ్చారు. రకరకాలైనటువంటి ఆలోచనలు వారు లాగబడినటువంటి రీతిలో వారు ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, చాలా సందర్భాల్లో ఇది మన విషయంలో కూడా వాస్తవం. సో మనకు ఏదైనా ఒక సమాచారం తెలిసినప్పుడు, ఒక విషయం తెలిసినప్పుడు దానిని గురించి మనం ఆలోచించటం మొదలు పెట్టకుండా, లేకపోతే దాని విషయంలో పాజిటివ్ వేలో థింక్ చేయకుండా, లేకపోతే దాని విషయంలో దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా ఆ ఇష్యూను మన చేతుల్లోనికి తీసుకుని ఏదో చెయ్యాలి అనుకుంటే ఏమీ చేయలేము. కానీ ఇశ్రాయేలీ ప్రజల వలె మనము కూడా చింతించడం తప్పించి మరేమీ కూడా చేయలేము. ఎందుకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో
మనం చదువుకున్నటువంటి 2వ లేఖన భాగం అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో వారు బెత్తములతో కొట్టబడ్డారట, వారు చెరసాలలో వేయబడ్డారు, కాళ్లకు చేతులకు బొండ బిగించబడి వారు ఎటూ కదలలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆందోళన చెందటానికి సరైనటువంటి కారణాలు వారి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా వారు వరిని ఎంపిక చేసుకోలేదు, కానీ వర్షిప్ చేయటానికి ఇష్టపడ్డారు. అక్కడ వారు దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు శీల మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేయుచు పాటలు పాడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చింత అనేటువంటిది హృదయాన్ని అనేకమైనటువంటి దిశలలో లాగేలాగా చేస్తే, ఆరాధన అనేటువంటిది, వర్షిప్ అనేటువంటిది స్థిర నిశ్చయతతో నిలబడడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ ఆరాధన ఎంపిక చేసుకున్నటువంటి పౌలు శీలలు చాలా స్థిరంగా నిలబడ్డారు. వారి హృదయం ఎంత మాత్రమునో కూడా ఆందోళనకు గురి కాలేదు, ఎంత మాత్రమునో కూడా వారు చింతించడానికి ఇష్టపడలేదు. చాలా నిబ్బరముగా, చాలా స్థిరముగా, చాలా బలముగా వారు అక్కడ నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు నిలబడి అక్కడ దేవునిని ఆరాధన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ స్థలములో కూర్చున్నటువంటి నీతోనూ నాతోనూ దేవుడి వాక్యం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. మేబీ ఇక్కడ మా జీవితాల్లో ఎలాంటి చింత లేదు అనేటువంటి వారు ఎవరూ కూడా లేరు. దేనినో దాని గురించి మనం ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూనే ఉంటాం. దేనికొక దాని గురించి ఎప్పుడూ కూడా చింతిస్తూనే ఉంటాం. ఈ అన్ని రకాల భయాలు, ఆందోళనలు కలిసి మన భవిష్యత్తును మనకు కానరాకుండా చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే, ఈ అనారోగ్యం ఇలాగే ఉంటే, ఈ ఉద్యోగం ఇలాగే ఉంటే, ఈ శాలరీ ఏమాత్రం పెరగకుండా ఉంటే నా భవిష్యత్తు ఏంటి, నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, రకరకాలైనటువంటి ఆలోచనలతో లాగబడేటటువంటి జీవితాలతో మనము ఈ జీవన ప్రయాణంలో ముందుకు కొనసాగుతూనే ఉంటాము. సో ఇశ్రాయేలీ ప్రజలు వినినటువంటి సమాచారమును బట్టి, వారికి చెవికి వినిపించినటువంటి మాటలను బట్టి వారు ఆ రీతిగా తడబడ్డారు. కానీ వారు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో కూడా పౌలు శీల ఎంత మాత్రమునో కూడా తడబడకుండా, ఎంత మాత్రమునో కూడా వారు వేరే దిశలలోనికి లాగబడకుండా స్థిరముగా నిలబడటానికి అక్కడ వారు ఎంపిక చేసుకున్నారు. సో నీ ఎంపిక చింత నీ ఎంపిక అయినప్పుడు మన జీవితాలలో మనం సాధించేటటువంటిది ఏమీ లేదు. కానీ దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు, దేవునికి మొరపెట్టడం అనేటువంటిది నీ యొక్క ఎంపిక అయినప్పుడు ఖచ్చితంగా అది నీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకుని వస్తుంది. అనేక రకాలైనటువంటి ఫలితాలను మన జీవితాలకు తీసుకుని వస్తుంది. కాబట్టి చింత లేదా ఆరాధన లేకపోతే స్తుతి అనేటువంటి రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేనిని ఎంపిక చేసుకుంటామో ఆలోచన చేసుకుందాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, చింతించే హృదయము సందేహాన్ని వ్యక్తం చేస్తుంది, ఆరాధించే హృదయము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. చింతించే హృదయానికి, ఆరాధించే హృదయానికి వ్యత్యాసం ఏంటంటే, ఒకటి సందేహాన్ని వ్యక్తం చేస్తే, రెండవది విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 33వ వచనంలో మోషే ఇశ్రాయేలీ ప్రజలతో మాట్లాడుతూ ఇదే సందర్భాన్ని మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి సమయంలో మోషే వారికి చెప్పినటువంటి మాట, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఇశ్రాయేలీ ప్రజలారా, మిమ్మల్ని ఏ దేవుడైతే ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించాడు, 420 సంవత్సరాలు మీ పితరులందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ మధ్యలో 10 రకాలైనటువంటి అద్భుతాలు చేసి
వారికి కలుగజేసినటువంటి ఏ కీడులోనూ ఏ తెగులులోనూ మీరు వారిలో పాలు పంపులు పొందకుండా మిమ్మల్ని కాపాడి అక్కడి నుంచి విడిపించి ఎర్ర సముద్రము గుండా నడిపించి అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని పోషించి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఆయన. మీకు మన్నాను ఆహారంగా కురిపించి మిమ్మల్ని పోషించినటువంటి దేవుడు ఆయన. మీ వస్త్రములు పాతగిలిపోకుండా మీ చెప్పులు అరిగిపోకుండానట్లుగా మీ మధ్యలో మీతో పాటు నడిచినటువంటి దేవుడు ఆయన. అరణ్య మార్గం అంతటిలో కూడా బండ నుండి ఒక జీవ జలాన్ని మీ కొరకు ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసి ఈ రీతిగా నడిపించినటువంటి దేవుణ్ణి ఆ కనాను భూభాగంలో ఉన్నటువంటి అనాకీలను బలవంతులను ఎత్తరులను మీరు విశ్వసించినట్లుగా ఈయనను విశ్వసించలేకపోతున్నారు, ఈయనను మీరు నమ్మలేకపోయారు అనేటువంటి మాటను వారికి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో 10 మంది ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకొని ఆ 10 మంది రిపోర్ట్ను వారు నమ్మారు, కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను సందేహించడం ప్రారంభించారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను వారు నమ్మలేకపోతున్నారు. దేవుని యొక్క నడిపింపును వారు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. దేవుని యొక్క సహాయాన్ని వారు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. వారు అవిశ్వాసాన్ని సందేహాన్ని వ్యక్తము చేయటం అనేటువంటిది ప్రారంభించారు. అంతవరకు వారిని విడిపించి నడిపించి పోషించి సంరక్షించినటువంటి దేవుణ్ణి విశ్వసించటం మానేశారు. సో దేవుణ్ణి చూడటం మానేసి ఎవరిని చూస్తూ ఉన్నారు? వాళ్ళు కనాను భూభాగంలో ఉన్నటువంటి ఎత్తుగా పొడుగ్గా బలంగా ఉన్నటువంటి అనాకీలను చూస్తూ ఉన్నారు. ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళని. ఇక్కడ క్రియల్లో కనబడుతున్నటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు. ఆ 10 మంది ఇచ్చినటువంటి రిపోర్ట్లో కనిపించినటువంటి ఆ బలమైనటువంటి వారి యొక్క దారుఢ్యాలను ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు. వారి మట్టుకు మేము మిడతల వల్లే ఉన్నామంటే వారు ఎంత ఉన్నారు, మేము ఎంత ఉన్నాము అనేటువంటి కంపారిజన్ చేసుకోవటం ప్రారంభించారు. వారు బలవంతులు అని చెప్పగానే మా బలం చాలదు అనేటువంటి రీతిలో వారిని గురించి ఆలోచన చేయటం, వారిని లక్ష్యం చేయటం ప్రారంభించారు. ఫలితం ఏంటో తెలుసా? వారు ధైర్యం చెడిపోయింది. ఫలితం ఏంటో తెలుసా? వారు నిరీక్షణ కోల్పోయారు. ఫలితం ఏంటో తెలుసా? వారి జీవితాలను భయం ఆవరించింది. వారి జీవితాలను భయము అనేటువంటిది ఆవరించినట్లుగా మనం చూస్తున్నాం. అదే పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అవే పరిస్థితులను లిటరల్గా చూశారు. ఇశ్రాయేలీ సమాజంలో నుంచి ఆ కనాను భూభాగమును వేగి చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో ఇద్దరు ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. వారిద్దరూ కూడా వారు చూశారు అనాకీల్ని, వారు చూశారు అమాలేకీల్ని, వారు చూశారు వారి ఎత్తుని, వారు చూశారు వారి బలవాన్ని. కానీ వారు వాటిని లక్ష్యం ఉంచలేదు. వారిని చూసి వారి ఎత్తును, వారి బలాన్ని, లేకపోతే వారి యొక్క ఆ దారుఢ్యాన్ని, వారి యుద్ధ సామర్థ్యాలను లక్ష్యం చేయలేదు. చూసారంతే. వారు లక్ష్యం చేసింది ఎవరంటే దేవుణ్ణి లక్ష్యము చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అదే పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఈ కాలేబు, యెహోషువ వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు విశ్వాసముతో నిశ్చయముగా దేవుడు మనకు ఆ ప్రాంతాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మనం చదువుకున్నాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. క్షమించండి, సంఖ్యాకాండం 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలమరిచి నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దానిని జయించటానికి మన శక్తి సరిపోతుంది అని వారు చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే కాలేబు, మోషేను, యెహోషువల గురించి
దేవుడు మాట్లాడుతూ, వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ నన్ను వెంబడించినటువంటి వారు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి వెంబడించినటువంటి వారు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి ఆరాధన చేయగలిగినటువంటి వారు కూడా. కాబట్టి వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు, దేవునితో అంటుకట్టబడి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి వారి పరిస్థితులను వారి భౌతిక నేత్రాలతో చూడలేదు, కానీ వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను దేవుని కోణంలో చూడటం ప్రారంభించారు. దేవుని కోణంలో వారు చూడడం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ వారు చూసినటువంటి బలాఢ్యుల కంటే కూడా మమ్మల్ని ఎంతవరకు అక్కడి నుంచి విడిపించి నడిపించి పోషించినటువంటి దేవుడు వారికంటే బలవంతుడు, వారికంటే బలవంతుడు, వారికంటే శక్తిమంతుడు, వారికంటే యుద్ధ శూరుడైనటువంటి దేవుడు అని బలాఢ్యుడైనటువంటి దేవుణ్ణి లక్ష్యము చేసిన వారే కానీ ఎరుకోలో ఉన్నటువంటి బలవంతులను లక్ష్యము చేసినటువంటి వారు కాదు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను వేటిని చూస్తూ ఉన్నాం, వేటిని లక్ష్యము చేస్తూ ఉన్నాం, వేటిని లక్ష్యము చేస్తూ ఉన్నాం? నీకంటే నీ సమస్య పెద్దదిగా నీకు కనిపిస్తూ ఉంటే, నీకంటే నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు జయించలేనటువంటివిగా నీకు కనిపిస్తూ ఉన్నాయంటే అది నీ ఎంపిక, నీ ఎంపిక. మనము చింతను ఆందోళనను ఎంపిక చేసుకున్నట్లయితే మన పరిస్థితులు మన కంటికి మనకంటే కూడా పెద్దవిగానే కనిపిస్తాయి. మనము జయించలేనటువంటి కొండలకు వలె మనల్ని అడ్డగించేటివిగానే మనకు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీవు నేను కూడా లక్ష్యము చేయవలసింది సమస్యలను కాదు, నీవు నేను కూడా లక్ష్యము చేయవలసినటువంటిది పరిస్థితులను కాదు, మనము లక్ష్యము చేయవలసినటువంటిది ఆ సమస్యలలో మనకు సహాయము చేయగలిగినటువంటి దేవుణ్ణి. మనము లక్ష్యము చేయవలసినటువంటిది ఆ పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి. కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్యలో కాలేబు, యెహోషువ విశ్వాసాన్ని వ్యక్తము చేస్తూ దేవుడు నిశ్చయముగా దాన్ని ఇస్తాడని చెప్పారు, కానీ వాళ్ళెవరూ నమ్మలేదు. చివరికి దేవుడు చెప్పాడు, ఇదిగో విశ్వసించినటువంటి వీరిద్దరే ఆ భూభాగంలోనికి వెళతారు. వారు లక్ష్యము చేసిన దాన్ని బట్టి వారికి, వారి పిల్లలకు నేను ఆ దేశాన్ని ఇస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే పౌలు శీల కూడా చెరసాలలో బంధించబడినప్పుడు వారు కూడా ఆందోళనను ఎంపిక చేసుకోలేదు, చింతను ఎంపిక చేసుకోలేదు. విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారు. స్తుతి మన స్థితిని మారుస్తుంది, స్తుతి మన పరిస్థితులను తారుమారు చేస్తుంది, తారుమారు చేస్తుంది. కాబట్టి దేనిని నీవు ఎంపిక చేసుకుంటున్నావు, వేటిని నీ జీవితంలో లక్ష్యము చేస్తున్నావు? సో చింతించటకు అవసరమైనటువంటి పరిస్థితులను లక్ష్యం చేస్తున్నావా? చింతించేటటువంటి పరిస్థితులలోనికి నేను నెట్టివేసినటువంటి పరిస్థితులను ఓవర్కమ్ చేయటానికి నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుణ్ణి నీవు లక్ష్యం చేస్తున్నావా? మనము ఆలోచన చేసుకోవాలి. ఇక మూడవదిగా, చివరిదిగా, చింత లేకపోతే ఆరాధన, వరి ఆర్ వర్షిప్, ఈ రెండు తీసుకొచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే, చింత మన జీవితములలోనికి మన జీవితాలను దేవుని కోపానికి, వాటమికి గురి చేస్తే, ఆరాధన దేవుని కృపకు, విజయానికి కారణంగా ఉండగలదు. కాబట్టి మనము చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు షేయిరులో మిమ్మును హతము చేసి తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. సో ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే మోషే కోపపడ్డాడు. మోషే కోపపడి వారందరి మీదను కూడా ఆయన కోపగించినప్పుడు
దేవుడు కూడా వారిలో చాలామంది మీదకి దేవుని యొక్క కోపము దిగి వచ్చినప్పుడు ఈ మనము చదువుకున్నటువంటి ఈ యొక్క సంఖ్యాకాండము 14వ అధ్యాయములో చాలామంది అక్కడ దేవుని యొక్క ఉగ్రతకు గురై చాలామంది అరణ్యములోనే చనిపోతారు. సో చనిపోయినటువంటి సందర్భంలో వారందరూ కూడా ఏమంటారంటే మేము యుద్ధానికి వెళతామంటారు. మళ్ళీ మోషే అంటాడు, దేవుడు మీతో రానంటున్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళినా ఓడిపోతారని చెబితే లేదు మేము వెళ్ళి యుద్ధం చేస్తామని చేసి అక్కడ మరలా మాట వినకుండా యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో వాటమి పాలవుతారు వాళ్ళు. కారణం ఏంటంటే వారు చింతతో ఆందోళనతో దేవుణ్ణి సందేహించారు, దేవుని కార్యాలను విశ్వసించలేదు. అలాగనే చింతతో ఆందోళనతో వారి యొక్క ఆలోచనలను దేవుని మీద కేంద్రీకరించకుండా అనేకమైనటువంటి దిశలలోనికి లాగబడ్డారు. దేవుని మీద సనిగారు. దేవుని సేవకుడిగా ఉన్నటువంటి మోషే మీద సనిగారు. అహరోను మీద వారు సనుగుకున్నారు. ఈ సనుగులు అన్నీ కూడా ఫలితముగా వారి మీదకి దేవుని కోపము దిగి వచ్చింది. వారు వాటమి పాలైనట్లుగా మనము చూస్తున్నాం. సో చింత, ఆందోళన అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనకి తెలియచేసేటటువంటి పరిస్థితులు ఏంటంటే నా వల్ల కాదు, నేను చేయలేను, ఈ సమస్య నేను జయించలేనంత పెద్దది అనేటువంటి రీతిలో ఈ ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులన్నీ కూడా మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి. సో ఈరోజు చాలామంది విద్యార్థుల దగ్గర నుంచి బడా వ్యాపారవేత్తల వరకు కూడా ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే వారి జీవితాలను అలుముకుంటున్నటువంటి చింత, వారి జీవితాలను అలుముకుంటున్నటువంటి ఆందోళన. ఇది లేకపోతే నాకు భవిష్యత్తే లేదు, లేకపోతే దీనిలో నష్టపోతే దీన్ని మరలా నేను ఎప్పటికీ కూడా రెస్టోర్ చేసుకోలేను, నేను మరలా పునరుద్ధరించుకోలేను, నేను మరలా లేవలేను అనేటువంటి స్థితిలో ఆలోచనలు చేస్తూ, ఆందోళన చెందుతూ, చింతిస్తూ ఆ ఒక్కటి లేనంత మాత్రాన జీవితమే లేదనుకునే జీవితాలని ముగించాలనేటువంటి నిర్ణయాలకు వచ్చేలాగున చేయగలిగినటువంటిది చింత అనేటువంటిది. అందుకనే పరిశుద్ధ లేఖనాలు దీని గురించి చాలా శ్రద్ధ తీసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు చింతన గురించి ఆయన చాలా విషయాలు చాలా చోట్ల రాయించాడు. మనం అనుకున్నంత సులభతరం కాదు ఈ చింత నుండి బయటికి రావటం అనేటువంటిది, ఎదుర్కోవటం అనేటువంటిది, జయించటం అనేటువంటిది. కానీ దేవుని పిల్లలముగా విశ్వాసాన్ని చేతబట్టుకున్నప్పుడు మాత్రమే మనకి అది సాధ్యమవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. సో బీ కేర్ఫుల్. ఎక్కడా కూడా ఆందోళన మీ హృదయంలోనికి రానివ్వద్దు. రీసెంట్గా ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఈ మధ్యకాలంలోనే ఒక గురుకుల పాఠశాలలో సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటంటే ఎగ్జామ్స్ టెన్షన్. రాయలేదు, రిజల్ట్ రాలేదు, పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు, ఫెయిల్ అయిపోతానేమో, ఇంకా ఏమీ లేక మునిపే మనల్ని ఆ దిశలోనికి నడిపించగలరు చింత, ఆందోళన. జాగ్రత్త. రిజల్ట్ రాలేదు, ఇంకా ఎగ్జామ్ కూడా రాయలేదు, కానీ ఒకలాంటి టెన్షన్, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను రాయలేను, నేను పాస్ అవ్వలేను, నేను ఓడిపోతాను. పేరెంట్స్ ఈ సమయంలో మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి వారిని ఎంకరేజ్ చేయండి. వారిని పాజిటివ్ వేలో ఎంకరేజ్ చేయండి. నువ్వు కనుక ఫెయిల్ అయ్యావంటే ఆడికి టెన్షన్ మొదలుతో లోపల ఏది చదువుతున్నా సరే వాళ్ళ బావ చెప్పిన ఆ మాట పదే చెవులు వినపడుతుంది, కానీ ఈ 10 సార్లు చదివింది ఒకటి కూడా లోపలికి వెళ్దాం. కాబట్టి నువ్వు కనుక ఫెయిల్ అయ్యావంటే ఇక నిన్నేం చేస్తానో తెలియదు, లేకపోతే నిన్నేం చదివించను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను, అలాగైపోద్ది, ఇలాగైపోద్ది, ఇలాంటి మాటల చేత కాదు మనం పిల్లల్ని చదివించవలసింది. సో వాళ్ళు ఫ్రీగా మనతో అన్నీ చెప్పుకోగలగాలి. డాడీ నా వల్ల కావట్లేదు, నేను చదువుతున్న కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. పాజిటివ్ వేలో కౌన్సిలింగ్. నో, నువ్వు చేయగలవు, మన దేవుడు సహాయం చేస్తాడు.
ఆయన సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుని మొదలుపెట్టు. కొద్దిసేపు ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు. సో ఈ రీతిగా మనం పిల్లల్ని కౌన్సిలింగ్ చేయాలి. కానీ అసలే భయంలో ఉన్నవాడికి నీ భయం ఇంకొక భయం కింద తయారవ్వకూడదు. సో ఈరోజు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవటానికి, సో వాళ్ళు కలిగి ఉన్నటువంటి అంబిషన్స్, తల్లిదండ్రుల యొక్క అంబిషన్స్, వారు కలిగి ఉన్నటువంటి కళలు, నేను డాక్టర్ చేయాలనుకున్నాను, ఇంజనీర్ చేయాలనుకున్నాను, నువ్వు ఇది ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాల్సిందే, నువ్వు చదవాలి, రాత్రి పగలో చదవాలి. సో ఈ రీతిగా వాళ్ళకేంటి భయం, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే, ఒకవేళ మా డాడీ అనుకున్నట్లుగా నేను డాక్టర్ సీట్ సంపాదించలేకపోతే, నీటిలో సీట్ రాకపోతే, ఇంటర్లో తక్కువ మార్కులు వస్తే, కౌన్సిలింగ్లో నాకు ఎలాంటి భయాలతో, ఎలాంటి ఆందోళనలతో, అసలు ఏమీ కాకముందే వారి జీవితాలు ముగిచేస్తున్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్. కాబట్టి చింత మనలను వాటమిలోనికి తీసుకుని వెళ్తుంది. ఎవరినైనప్పటికీ కూడా, కేవలం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారిని మొదలుకొని బడా వ్యాపారవేత్తల వరకు ఎవరినైనా పడగొట్టగలదు, ఎవరినైనా తన యొక్క ఆలోచనలోనికి తీసుకుని వచ్చి జీవితాలను ముగించేలాగా చేయగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అదే రీతిగా ఈ చింతన గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ చింతన గురించినటువంటి సాధారణమైనటువంటి అధ్యయనాలు కూడా తెలియజేసినటువంటి మాటలు ఏంటంటే, ఆందోళన అనేటువంటిది కేవలము ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మాత్రమే ప్రభావం చూపించేటటువంటిది కాదు, కానీ అది శారీరకంగా కూడా ప్రభావితం చూపిస్తుంది. ఒక వ్యక్తి ఆందోళనతో నిండి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి చింతతో ఉన్నప్పుడు, ఆందోళన ఒక వ్యక్తిని కృంగదీస్తున్నప్పుడు అతడు రాత్రులు సరిగా నిద్రపోలేడు. అనేకమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. సో అజీర్ణం, అల్సర్స్, ఈ గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు, ఇవన్నిటికీ కూడా కారణం వర్రీ అవ్వటమే అనేటువంటిది చాలా అధ్యయనాలలో తెలుసుకున్నటువంటి సత్యాలు. అంత మాత్రమే కాదు, కానీ చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం, మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అవ్వడం, సో మద్యంపై ఆధారపడటానికి కూడా ఈ చింతే దారి తీస్తుంది అనేటువంటి విషయాలను కూడా తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాగున భౌతికంగాను ఆత్మీయంగాను ఏమాత్రం కూడా ఉపయోగము లేనటువంటి ఒక దానిని నీ హృదయంలో బలంగా నాటుకుని రాత్రి పగలు చింతిస్తూ, ఎవరిని మాట్లాడకుండా, ఎవరిని పలకరించకుండా, మూతి బిగించుకుని ముక్కు బిగించుకుని సీరియస్గా ఉంటూ నేను చింతిస్తూ ఉన్నాను అనుకుంటా చింత నిన్ను పాడు చేస్తుంది తప్పించి దేనికి ఉపయోగపడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి మాట, ఈ సత్యం ఈరోజు అధ్యయనాల ద్వారా వెల్లడైనటువంటిది కాదు. ఏనాడో రాజైనటువంటి సొలొమోను సత్యాన్ని తెలియచేశాడు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే, సామెతల గ్రంథము, ఒకరి హృదయములో ఉన్నటువంటి విచారం దాన్ని కృంగజేస్తుంది, దయగల మాట సంతోషిస్తుంది. కాబట్టి హృదయములో నిండినటువంటి విచారము, హృదయములో నింపుకున్నటువంటి ఆందోళన, హృదయాన్ని నింపుకున్నటువంటి చింత అనేటువంటిది ఏదైతే ఉందో అది మనలను కృంగదీస్తుంది, మనలను బలహీనపరుస్తుంది, ఈ ఆనందకరమైనటువంటి జీవితాన్ని చేదుగా మార్చివేస్తుంది అనేటువంటి మాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద తెలియచేసినటువంటి ప్రసంగంలో 6వ అధ్యాయము 25-26 వచనాల్లో చాలా స్పష్టంగా ఆయన తెలియచేసి ఉన్నాడు. చాలా చక్కగా ఈ చింతను ఆయన డీల్ చేసినటువంటి విధానం చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-26, అందువలన మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మీ ప్రాణమును గురించి అయినా, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడే. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను
మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. సో ఎంత చక్కగా ఆయన ఈ చింతను డీల్ చేస్తున్నాడో చూడండి, చాలా అద్భుతం. ఒక చిన్న పక్షిని ఆయన మనకు చూపిస్తూ చింతలో నుంచి నువ్వు బయటకు రావలసినటువంటి అవసరతను నేర్పిస్తున్నాడు. చిన్న బోర్డు అవి ఎప్పుడూ కూడా చింత కలిగి ఉండవట. ఏ పరిస్థితుల్లోనూ కూడా అవి చింతించవంట అవి. సో వాటి ఆహారమును గురించి కానీ, లేకపోతే షెల్టర్ గురించి కానీ, సో వాటి ఏటి గురించి చింతించవు. సో బర్డ్స్కి దేవుడిచ్చినటువంటి జ్ఞానం, వాటి పిల్లలను సంరక్షించుకుంటే చూడండి, ఆ పిగ్లో చూడండి, వాటికి దేవుడిచ్చినటువంటి 2 రెక్కలను లైక్ అంబ్రెల్లా షేపులోనికి తీసుకుని వచ్చి వర్షంలో నుంచి తనను తాను కాపాడుకుంటూ ఉంది, తన పిల్లలను కూడా కాపాడుతుంది. కాబట్టి వర్షాన్ని గురించి ఆందోళన చెందలేదు ఆ పక్షి. ఆ వర్షం నుంచి నేను ఎలా కాపాడుకోగలను అని ఆ ఆలోచన చేయటం మొదలుపెట్టింది. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి దేవుని యొక్క సృష్టిలో. సో పక్షికి ఇచ్చినటువంటి విధానం. 2 రోజుల క్రితం ఇలాంటి పిక్స్ కొన్ని వీడియోల రూపంలో డాక్టర్ గారు సుకుమార్ గారు స్టేటస్ పెట్టుకున్నారు. చూసి చాలా సంతోషం వేసింది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, పక్షి మన గుప్పుడు అంత ఉంటుంది, దాని తలకాయే ఎంత ఉంటుంది, దానిలో మెదడు ఎంత ఉంటుందో పాస్టర్ గారు, ఆ మెదడులో ఆ ఆలోచనలు ఎవరిచ్చారు? చిన్న మెదడు, ఆ మెదడుకు ఆలోచన, నాకున్నటువంటి 2 రెక్కలను ఇలా నేను అంబ్రెల్లాగా చేసుకోవచ్చు, నా పిల్లలకు ఈ వర్షం నుంచి కాపుదల ఇవ్వచ్చు, నన్ను నేను కూడా సంరక్షించుకోవచ్చు. ఆ చిన్న మెదడులో ఆ చిన్న ఆలోచనను ఇచ్చింది ఎవరు? చాలా ఆలోచించేటటువంటి ప్రశ్న. మనకెంత మెదడు ఉంది? సుఖమేటి? సుఖమేముంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆందోళన చెందటం కాదు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో వాటిని గురించి మనము ఆలోచన చేయటం ప్రారంభించినట్లయితే ప్రతి సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి జీవితమును దేవుని యొక్క కోపానికి లేకపోతే వాటమికి గురి చేస్తే వర్షిప్ అనేటువంటిది, స్తుతి అనేటువంటిది మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. పౌలు శీల చెరసాలలో వేయబడినప్పుడు, వారు బొండ వేసి బిగించబడినప్పుడు, బెత్తములతో కొట్టబడినప్పుడు వారు వరి చెందలేదు, వారు ఆందోళనకు గురి కాలేదు. ఏంటి మా జీవితాలు ఎలా అయిపోయినాయి, మా బ్రతికి ఎలాగైపోయింది, మాకు బెయిల్ ఎవరిస్తారో, మేము ఎక్కడో ఉన్నాం, మేము ఎక్కడున్నామో కూడా ఎవరికి తెలియదు అని ఆందోళన చెందలేదు. మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా ఊడి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వర్షిప్పుకున్నటువంటి శక్తిని గురించి మనము ఆలోచన చేయాలి. బలమైనటువంటి ఎరుకో గోడలు, ఏ మనిషి కూడా వాటిని కూలగొట్టలేనటువంటి శక్తివంతమైనటువంటి గోడలు ఎలా కూలిపోయాయి? వర్షిప్. కేవలం ఇశ్రాయేలీ ప్రజలందరూ ఆ గోడ చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఆ స్తుతి ఆ బంధకాలను, ఆ అడ్డుబండలను తొలగించినట్లుగా మనము చూస్తున్నాం. యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి కాలంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనంలో మనము చూసినట్లయితే, యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి దినములలో శత్రు రాజ్యాలన్నీ కూడా కలిసి యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో యెహోషాపాతు వారిని ఎదుర్కొన్నటువంటి విధానాన్ని గురించి మనం చూస్తాం. 1వ వచనం చూస్తే 20వ వచనంలో, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అందులో కొందరు వచ్చి సముద్రపు ఆవిల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము, వారు అసోన్ తామారు అని ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. 2 వైపుల నుంచి
బలమైనటువంటి శత్రు దేశాలన్నీ కలిపి ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సైన్యముతో, చిన్న సైన్యముతో ఉన్నటువంటి చిన్న ప్రాంతమైనటువంటి ఇశ్రాయేలీ ప్రజల మీదకి వస్తున్నప్పుడు యెహోషాపాతుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అక్కడ యెహోషాపాతు యుద్ధంలో విజయం సాధించాడు. ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నటువంటి వీరందరినీ కూడా చిన్న సైన్యముతో వెళ్ళి ఓడించి జయాన్ని పొందుకున్నాడు. ఎట్లా? 2 పనులు చేశాడు. ఒకటి అతడు దేవునికి ప్రార్థన చేశాడు. 12వ వచనంలో, మా మీదికి వచ్చిచున్న ఈ గొప్ప సైన్య సమూహముతో యుద్ధము చేయటకు శక్తి చాలదు, ఏమి చేయటానికి మాకు తోచదు, నీవే మా దిక్కు. ప్రార్థన చేశాడు. రెండవదిగా ఆరాధించటానికి ఒక వర్షిప్ టీంని ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనంలో చూసినట్లయితే 20వ అధ్యాయం అంతటా అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును అని ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమోలి మీద, మోయాబీల మీద, శెయూరు మన్యవాసుల మీద మాట్రుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. హల్లెలూయా. వర్షిప్కి దేవుని స్పందన. ఆరాధన కొరటువంటి శక్తిని గురించి ఇక్కడ మనము ఆలోచన చేయాలి. ఇన్ని గొప్ప విజయాలను ఆరాధన ద్వారా నమోదు చేసినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో ముద్రిస్తున్నాడు. బలమైనటువంటి ఎరుకో గోడలు కావచ్చు, యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి సైన్యము కావచ్చు, కదలలేని మెదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పౌలు శీలల యొక్క సందర్భం కావచ్చు. ఈ సందర్భాలన్నింటిలోనూ కూడా వారు వరిని చూస్ చేసుకోలేదు, కానీ వర్షిప్ను చూస్ చేసుకున్నారు. స్తుతించటాన్ని, ఆరాధించటాన్ని, ప్రార్థించటాన్ని వారు ఎంపిక చేసుకున్నారు. వారి ఎంపికలు వారికి విజయాన్ని ఇచ్చాయి. వారు ఎంపిక వారి యొక్క జీవితాలకు శక్తిని, బలమును అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతలో విశ్వాసముతో చేసేటటువంటి ఆరాధన, విశ్వాసముతో చేసేటటువంటి ప్రార్థన మన జీవితాలకు విడుదలను, విజయాన్ని కూడా అనుగ్రహిస్తుంది. ఈ మాటలు వినిపింపచేస్తూ ఉండగా నీ జీవితంలో దేనిని నీవెంతవరకు నీ జీవితంలో పట్టుకుని ముందుకు నడుస్తున్నావు? చింతన, ఆరాధన? సో వరీ ఆర్ వర్షిప్? సో దేనిని మనము చూస్ చేసుకుంటూ ఉన్నాము అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవలసినటువంటి పరిస్థితులను గురించి మనము చూస్తూ ఉన్నాం. మన ఎంపిక మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది, ఆనందకరంగా తీర్చిదిద్దుతుంది, విజయవంతమైనటువంటి విధానంలోనికి నడిపిస్తుంది. వర్షిప్ ఆర్ వరీ? ద చాయిస్ ఈజ్ యువర్స్. చూస్ వర్షిప్ అండ్ యూ విల్ ఫైండ్ దట్ లైఫ్స్ జర్నీ బికమ్స్ స్వీటర్. సో మన జీవితాలలో వర్షిప్ని కనుక మనం చూస్ చేసుకోగలిగితే, ఆరాధనే జీవితంగా మార్చుకోగలిగినట్లయితే మన జీవితాలను ఆ ఆరాధన మధురంగా మారుస్తుంది, మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది, విజయవంతమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తుంది. కాబట్టి చింత దేనికి ఉపయోగపడదు అనేటువంటి సంగతిని, సత్యాన్ని మరలా ఒక మారు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నాడు. చింతించినటువంటి ఇశ్రాయేలును చూసాము, ఆరాధన చేసినటువంటి పౌలు శీలల యొక్క సందర్భాన్ని చూసాం, విశ్వాసమును వ్యక్తం చేసినటువంటి యెహోషువ, కాలేబును చూసాం, అవిశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాలను సందేహించినటువంటి ఇశ్రాయేలు యొక్క పరిస్థితులను కూడా మనం చూసాం. దేని రిజల్ట్ ఏ రీతిగా ఉందో కూడా దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతను ప్రక్కన పెట్టి ఆరాధనను ఎంపిక చేసుకుంటే అది మన జీవితాలను అద్భుతంగా మారుస్తుంది, ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలను మన దగ్గరకు తీసుకుని వస్తుంది. ఆరాధన అంటే ఏంటి? ఇక్కడ మనము చేస్తున్నాం కదా ఆరాధన, మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కదా ఈ ఆరాధనలోని. అయినా మనలో ఇంకా ఈ చింత ఎందుకుంది మరి? అయినా మనం ఇంకా ఎందుకు చింతిస్తున్నాం?
అయినా మన జీవితాల్లో ఇంకా ఎందుకు ఆందోళన ఉన్నది? ఆందోళన పారద్రోలుతుందని చెప్పారు, ఆరాధన చింతను పారద్రోలుతుందని చెప్పారు. ఇంకా మా జీవితాల్లో ఇంకా ఎందుకు ఈ చింత ఆందోళన ఉన్నది? ఆరాధన అంటే ఇంకా ఏదో ఉంది. వచ్చే వారం చూద్దాం అదేంటో. దేవుడి మాటల చేత మనను దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం నిజమైనటువంటి ఆరాధన ఏంటో మనం తెలుసుకుందాం. ఆరాధనకు అంత శక్తి ఉంటే, మనము ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటే మనం ఎందుకు జయించలేకపోతున్నాం? సో బైబిల్ పర్స్పెక్టివ్లో ఆరాధన అంటే ఏంటో నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్. దేవుడు ఈ మాటల చేత మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి వారిలో ఎవరెవరు ఎలాంటి హృదయాలతో ఈ మాటలు విన్నారు, ఎవరెవరు ఎలాంటి చింత ఆందోళన కలిగించే పరిస్థితుల మధ్యలో ఇక్కడికి వచ్చి ఉన్నారు, నిద్ర పట్టినటువంటి రాత్రులు గడుపుతూ ఆందోళన చెందుతూ భవిష్యత్తును గురించినటువంటి చింతతో ఈ మాటలు విన్నారు, వారందరినీ కూడా బలపరచండి. చింతించే జీవితాలు మావి కాదని, చింతించిన అవసరం లేదు అని, దానికి బదులు మీ ఎంపిక ప్రార్థన, మీ ఎంపిక ఆరాధన అయితే అవి మా జీవితాలను ఎలాగున మలచగలవో, మార్చగలవో, అద్భుతంగా తీర్చిదిద్దగలవో మీరు తెలియజేశారు. నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. ప్రతి ఒక్కరి జీవితాలను ఈ మాటల చేత మీరు తాకమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.